డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమ ఘటనలో 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవన శిథిలాల తొలగింపులో ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదం నుంచి 60 మంది కార్మికులు సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. సిగాచి ఘటనలో 39 మంది మృతి చెందగా 34 మృతదేహాలను గుర్తించారు. పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రిలో 5గురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఆసుపత్రుల నుంచి 12 మంది డిశ్చార్జ్ కాగా వివిధ ఆసుపత్రుల్లో మరో 27 మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 143 మంది కార్మికులుండగా ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. సిగాచి ఘటనపై న్యాయ విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఇవాళ కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ కార్యకర్తలు ధర్నా చేరున్నారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ప్రకటించిన ₹1 కోటి పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమ ఘటనలో 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భవన శిథిలాల తొలగింపులో ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, సిగాచి పరిశ్రమ ఘటనకు సంబంధించి ఇంకా 9 మంది ఆచూకీ లభించినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, సిగాచి కెమికల్ ఇండస్ట్రీలో జరిగిన దుర్ఘటనలో ఇప్పటికే 39 మంది మృతి చెందారు. దానిలో వచ్చేసి ఇప్పటికే 34 మృతదేహాలను గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యుల సహాయంతో వచ్చేసి వాళ్ళ అంటే సొంత ఊర్లకు తరలించిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటుగా ఇంకా మృతి చెందిన వాళ్ళు కూడా 5 మృతదేహాలని పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. దానితో పాటు ఇప్పటికే ఈ సహాయ చర్యలు 6వ రోజుకు చేరుతున్నప్పటికీ కూడా సిగాచి పరిశ్రమలోని శిథిలాలను తొలగింపు ప్రక్రియ అనేది వేగవంతం జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ దీనిలో ఇప్పటికీ ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, హైడ్రా బృందం వచ్చేసి సహాయక చర్యలు చేపడుతూ ఏదైతే శిథిలాలు ఉన్నాయో శిథిలాలను తీసుకొచ్చి వేరే దగ్గర డంప్ చేసి ఆ డంప్ ఆధారంగా తీసుకొచ్చిన మాంసం ముద్దలు ఏదైతే ఉన్నాయో ఆ మాంస ముద్దలను గుర్తించి దాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి బాక్సులలో పెట్టుకొని తీసుకొచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఇప్పటికే దాంట్లో మాత్రం 9 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. దానికోసం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పడిగాపులు కాస్తూ ఒకవైపు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద, మరోవైపు సంఘటనా స్థలం జరిగిన సిగాచి ఇండస్ట్రీ వద్ద కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నాయి. దీంతో పాటుగా ఇప్పటికే నిపుణుల కమిటీ కావచ్చు, మరోవైపు హై లెవెల్ కమిటీ సిఎస్ రామకృష్ణారెడ్డి బృందంతో కలిసినటువంటి ఈ 2 కమిటీలు కూడా పర్యవేక్షణ చేసినప్పటికీ కూడా నెల రోజులలో ఈ ఘటన జరగడానికి కారణాలేంటి, దీనికి రియాక్టర్ పేలిందా, లేకపోతే బ్లోయర్లు ఫెయిల్ అయ్యాయా, లేకపోతే టెక్నికల్ గా ఏమైనా అంటే ఎక్విప్మెంట్స్ ఏమైనా ప్రాబ్లం వల్ల జరిగిందా అనేది కూడా నివేదిక ఇవ్వాలని చెప్పారు. దాంతో పాటుగా ఇప్పటికే ఏదైతే గాయపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 60 మంది కూడా ప్రమాదం నుంచి కోలుకున్నారు. దానిలో 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. దానిలోని ఒకటి ధ్రువ హాస్పిటల్, పటాన్ చెరువులోని ధ్రువ హాస్పిటల్, దాంతో పాటు వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో 23 మంది ఇప్పటికీ కూడా చికిత్స పొందుతున్నారు. దానిలో 8 మంది మాత్రము 70% వరకు కాలి గాయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తున్నారు. కుమార్, అయితే రంజిత్, అంటే ఇప్పటికే సిపిఎం కూడా ధర్నాకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. వారి డిమాండ్స్ ఏంటి? బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి? సిగాచి ఘటనపై నేడు ఏదైతే జిల్లా కలెక్టర్ ఉందో కలెక్టర్ ఎదుట వచ్చేసి సీఎం ధర్నా చేపట్టాలని కూడా ఒక కంకణం కట్టుకుంది. మృతి చెందిన కుటుంబాలకి సిగాచి కంపెనీ వాళ్ళు ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు. కానీ ఈ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాల్లో పనిచేసే నిరుపేద కుటుంబకులు వాళ్ళు కనీసం అక్కడ నుంచి రావడానికి ఛార్జీలకు లేని వ్యక్తులు. కానీ ఒక్కసారి మృతదేహాలు పంపించి వాళ్లకు తూతు మంత్రంగా ₹1,00,000 ఇచ్చి పంపించే పరిస్థితులు కనబడుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా వాళ్లకు హామీ ఇచ్చిన పరిస్థితులు కనబడట్లేదు. ఒకవైపు ట్విట్టర్ లో కావచ్చు, సోషల్ మీడియాలోనేమో సిగాచి ప్రసారాలు చేస్తుంది. మరోవైపు ఇప్పటికే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు చేపట్టింది. ఎలాంటి ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి అనుగుణంగానే సిపిఎం వారందరూ కూడా జిల్లా కలెక్టర్ ఎదుట ఏదైతే ₹1 కోటి హామీ ఇచ్చారో ప్రభుత్వం తరఫున సిగాచితో కంపెనీతో కలిసి ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చేంత వరకు కూడా మేము ఈ ధర్నాను చేపడతామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది ఏ రోజుకు జరుగుతుంది, ఎప్పుడు ఇస్తారనేది కూడా ఒక
నిబద్ధత లేకపోవడంతో కూడా సిపిఎం వాళ్ళు కూడా ధర్నాకు చేపట్టినట్టు కనబడుతుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ రంజిత్.